వాళ్ళు దావా చేసుకున్నారు. ఫస్ట్ టపాకాయలు కాల్చారు. టపాకాయలు కాల్చారు, ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. ఆ కుర్చీలు వేసుకొని ఆడ కూర్చున్నారు. ఈ యాకన్న అన్న ఆయనే వచ్చిండు, వాళ్ళ ఇంటి మీదకి పోయిండు. ఆ గలీలో ఉంటుంది. ఆయన వచ్చిండు. వచ్చి మరి వాళ్ళని ఏమన్నాడు ఆయన తెలియదు. ఆయన అయితే వాస్తవానికి తాగుతాడు, అందరి మీద అరుస్తాడు ముసలాయనే. ఇక ఆయన ఒకటి రెండు పీకిండు. ఆ పిల్లగాడు పెద్ద పిల్లగాడు కింద పడ్డాడు. ఇక ఆడోళ్ళ మేము తిట్టినాం, ఆయన ఎల్లగొట్టినాం. ఆ చెప్పులు పోయిన ఆయన మళ్ళీ వచ్చిండు. ఆ చెప్పుల కోసం రాగానే చెప్పులకి ఎందుకు వచ్చినాడు మళ్ళీ ఒకటైతే మళ్ళీ కింద పడ్డాడు ఆ పోరడు. ఇక మేము వాళ్ళని తిట్టినాం, ఆడోళ్ళం. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ కూర్చురు. అది జరిగిన సంఘటన. అది వచ్చారు మళ్ళీ ఏనంగా వచ్చారు, అటాక్ చేసిండ్రు వీళ్ళని. అదే 50 మంది ఎవరైతే అటాక్ చేసారో ఆ 50 మంది కూడా ఈ గల్లీలోనే నివసిస్తారా? ఈ గల్లీకి ఎవరైందో మనకు తెలియదు బిడ్డ, ఎవరైంది మాకు చూడలేదు. కానీ మేమైతే బయటికి రాలేదు. మా భయాలు మాకున్నాయి, రాళ్ళ తీసుకొని కొడుతున్నారు. అది జరిగిన విషయం. అది అంటే మీరు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా కొడతామని అన్నారా? ఎక్కడ ప్రశ్నిస్తుంది, వాళ్ళే పైగురికి దాచుకున్నారు. రాళ్ళు రప్పలు కట్టెలు కాళ్ళ తీసుకొని కొడుతున్నారు. మేము బయటికి వెళ్ళే అవకాశమే లేదు అక్కడ. పానగండ అప్పుడు మీరు ఎవరైనా పోలీసులకి, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? పోలీసులు వచ్చారు నైటు. పోలీసులు వచ్చి వాళ్ళను సాగనంపిర్రు, ఆడోళ్ళను మగోళ్ళను సాగనంపిర్రు. తెల్లందాక ఇన్నే ఉన్నారు. పోవద్దంటే ఈడ వండుకురు పోలీసు వాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు, ఇద్దరు ఆడ కూర్చున్నారు. మరి పోయినరా ఉన్నారు. నైట్ అంతా ఇన్నే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇదంతా నైట్ జరిగింది? నైట్ జరిగింది. 10 గంటల నుంచి వెళ్ళి ఇక 2 గంటల దాకా సంఘటన జరిగింది. గృహప్రవేశం నిన్ననే జరిగిందా? నిన్నటి రోజునే? నిన్న శనివారం అయ్యింది, ఇవాళ ఆదివారము. ఆటలు కోసుకొని తిని కిరాయికి ఇచ్చుకుంటామని వచ్చారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు గారు పాపం. వాళ్ళు ఎన్నో ఉంటారు, వాళ్ళు సిటీలు ఉంటారు. అది జరిగిన విషయం. ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు ఏమిటోళ్ళు అవైతే మేము చూడలేదు. చూడండి మేము ఎట్లా చెప్తాం చెప్పు. అదే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు కొనుక్కున్నారు, అమ్మిన ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొని గృహప్రవేశం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అది కథ. ఆ సమయంలో ఇదంతా జరిగింది. అమ్మాయి ఏం జరిగింది అసలు? ఉన్నావా నువ్వు? ఇట్లా ఇది జరిగినప్పుడు ఉన్నారా మీరు? లేను లేను. ఈ కార్ ఎవరిది? ఇప్పుడు కూడా ఈ కార్ని కూడా పగలగొట్టి మాది, ఈ ఇల్లు మాది. మరి మీరు వెళ్ళలేదా పోలీస్ స్టేషన్కి? ఎక్కడ పోతాము? మేము మా పిల్లలు పోయిర్రు. నాకు జ్వరం వచ్చిందిరా, నాకు చేతన అయితే లేదు. వేరే వాళ్ళు ఆ ఇల్లు 2 ముగ్గురు పోయిర్రు, స్టేషన్కి పోయిర్రు. ఇక అందరం మొత్తం ఎవరో ఒకరు పోయిర్రు. మీ కార్ అంతా ధ్వంసం చేస్తారు. మీ ఇంటి మీద కూడా ఏమైనా రాలేసే ప్రయత్నం చేస్తారు? వేయలేదమ్మా, వేయలే. మా ఇంటి మీద వేయలే. కానీ మా కొడుకు అరే ఎందుకు చేస్తారా అంటే దీన్ని కూడా కొట్టేసిపోయారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి దాడికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఏం జరిగింది అసలు? నిన్న రాత్రి గొడవ అంతా జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏమైంది? మీరు ఏం చూసారు? ఆ గొడవ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. మీరు న్యూస్ వాళ్ళేనా? ఆ గొడవ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. లొల్లి అయినాక మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళాక ఆయనను కొట్టిరట ఇంటి వాళ్ళు. కొట్టినాక వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ 2 దెబ్బలు కొట్టిరట. మళ్ళీ వాళ్ళు రౌడీలో తీసుకొచ్చిర్రు. అంత ఆగమాగం చేసిర్రు అంతే. ఇప్పుడు ఆగమం చేసిర్రు అని ఎవరైతే చెప్తున్నారో ఆ రౌడీలని వాళ్ళు ఇక్కడే గల్లీలోనే ఉంటారా? గల్లీలోనే తెలియదు. ఆ చీకట్లో నేను చూడలే వాళ్ళను. ఎవరు ఆకయ్య అని చెప్తున్నారు. ఆకయ్య ఇక్కడే ఉంటారు, వాళ్ళ కుమారుని వాళ్ళ కొడుకుని పిలిపించి ఇదంతా కూడా ఒక గాంజా బ్యాచ్ ఇదంతా కూడా చేసిందంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడనే ఉంది, లోపల ఉందని చెప్తున్నారు. ఇక్కడనే ఆట వాళ్ళు ఉన్న కాడనే ఉంది వాళ్ళ ఇల్లు అంతే. అంటే ఇది వాళ్ళు ఇట్లా ఏదైతే ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టడం ఇది మొదటిసారా, లేకపోతే గతంలో కూడా ఇట్లాంటివి చోటు చేసుకున్నటువంటి సందర్భం ఉందా? ఇప్పుడే, ఇదివరకు ఏం లేదు. ఆయన తాగి వర్రేది బజార్ల పొంటి, ఎవరు పట్టించుకోకపోయేది. గల్లీ నివాసులు అందరినీ కూడా అంటే ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడతారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. తిట్టేది, తిడితే ఇక తాగి వరుతుండని ఎవరు పట్టించుకోకపోయేది. తిడితే ఈ బస్సులలో అవి పట్టించుకో, వాళ్ళు సిటీ నుంచి వచ్చి కొన్నారు ఇక్కడ. వాళ్ళని ఏమన్నాడో కొట్టిరు. కొట్టినాక వేరే వాళ్ళు వచ్చి అంత ఆగమాగం చేసి